నిజం న్యూస్ కి స్వాగతం. ఎస్సీ కార్పొరేషన్ భూములు కాపాడాలని దళిత సంఘాలు ఆవేదన. మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ శివార్లో గల లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నంబర్ 247-250లో 5 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన భూములున్నాయి. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మరియు సోషల్ వెల్ఫేర్ అధికారులు చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. లేని ఎడల దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామంటున్న దళిత సంఘాలు. ఎన్ని రోజులు గట్టబట్టి ఆల్రెడీ బోర్ కూడా శాంక్షన్ చేసినట్టున్నారు ఇక్కడ. ఎవరంట సార్ ఓనరు? ఇది మన కార్పొరేషన్ ల్యాండేనా? మన ల్యాండ్లో మనం ఎప్పుడు వచ్చినాయి సార్? ఫోన్ నెంబర్ లేదు. లేదు సార్ మాట్లాడుకుంటాం. అందరు ఫోన్లు చూస్తే పని ఎవరు చేయాలి?
నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్. మీ ఓనర్ని రమ్మని చెప్పి వీడికి ప్లాట్ కాడికి అర్జెంట్గా పేపర్లు తీసుకొని రమ్మని. తీసుకురామంటే ఈ మున్సిపల్ పర్మిషన్ ఏమైనా ఉన్నాయి? అన్నీ ఒక సెట్ మొత్తం ఇచ్చేసి జిరాక్స్. నా పేరు బోయపల్లి నరసింహ మాదిగ, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. 1984లో ప్రభుత్వం వారు ఎస్సీ నిరుద్యోగుల కోసానికి వాళ్ళ డెవలప్మెంట్ కొరకు సర్వే నెంబర్ 247లో 2 ఎకరాల 28 గుంటలు, 3 ఎకరాల 28 గుంటలు మరియు 250 సర్వే నెంబర్లో 2 ఎకరాల 2 గుంటల భూమిని ప్రభుత్వం పట్టాదారుతో కొనుగోలు చేసి అట్టి భూమిని నిరుద్యోగులైన ఎస్సీల కోసానికి మరియు వికలాంగుల కోసానికి కోళ్ళ షెడ్లను ఏర్పాటు చేసి వాళ్ళ జీవనోపాధి కోసానికి ఇచ్చినది. అక్కడ వాళ్ళకు క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత పట్టణ విస్తీర్ణం జరిగిన తర్వాత కోళ్ళపారాలు మరియు బలర షెడ్లు కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. తర్వాత ఊరు పట్టణాభివృద్ధి పరంగా కొంతమంది స్వార్థపరులు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ల్యాండ్ను రెవెన్యూ వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి అట్టి భూమిని ఆక్రమించుకొని కొందరు ఇళ్ళు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది సర్వే నెంబర్ 248/2 అని నెంబర్లు వేసుకొని కొందరు మిలిటరీ మ్యాన్లు మేము కూడా మాకు కూడా పట్ట సర్టిఫికెట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారు. అటువంటి 10-20 ఏళ్ళ నుండి కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో అవి కూల్చడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూడా కొంత ఆంజనేయులు అనే ఒక బినామీ ఆయన కూడా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చట్ట ప్రకారంగా ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కాపాడుకోవాలి. కాబట్టి దళిత సంఘ నాయకులు కూడా అందరూ కూడా వస్తే బాగుంటుంది. అందరం కలిసి మన ల్యాండ్ని మనం కాపాడుకుంటాము. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ ప్రొవిజన్ ఏరియా ఉన్న 247, 250 సర్వే నెంబర్లకు ఇండ్ల పర్మిషన్లు ఇవ్వకూడదని కూడా మున్సిపాలిటీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆమెకు మా యొక్క బాధను తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సిరసనొల్ల బాలరాజు మాదిగ, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నా. మరి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ భూమి సర్వే నెంబర్ 47, 247, 250లో 5 ఎకరాల 32 గుంటలు మన దళితులకు, నిరుద్యోగులకు
ఏదన్నా బెనిఫిట్స్ కొరకు కేటాయించడం జరిగింది. అది 1989లో కేటాయించడం జరిగింది. మరి అట్టి భూమిలో మరి సర్వే నెంబర్ 247/2 వేసుకొని మింట్రీ మ్యాన్ అని ఒక వ్యక్తి ఈ నిర్మాణానికి పూనుకోవడం జరుగుతుంది. మరి దాని పక్కనే మరో వ్యక్తి ఆంజనేయులు అని కాలాలు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి భూమిని పట్టాలు కూడా మరి అది ఏ రకంగా ఎంఆర్ఓ గారు ఇచ్చే అధికారం ఉందో తెలియదు. మరి దీనిపైన వెంటనే కలెక్టర్ గారు దృష్టి సారించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కానీ మరి సోషల్ వెల్ఫేర్ డీడీ కానీ కలెక్టర్ కానీ తక్షణమే పర్యవేక్షించి ఈ 532 గుంటలు 5 ఎకరాల 32 గుంటలను అనేకాతం కాకుండా రక్షిస్తే దళితుల పట్ల ప్రేమ ఉందని నమ్ముతాం. లేని పక్షంలో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలను అన్నింటినీ ఏకం చేసుకొని మరి ఉద్యమించడానికి మేము సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా స్థానికంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు, అయ్యా మీకు నమస్కారం. మరి దళితుల పట్ల మీరు సానుకూలంగా ఉన్నామని మేము నమ్ముతున్నాం. మరి ఈ ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని మేము గతంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మరి గతంలో చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల కానుంచి దళితుల పక్షానే ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతం. మరి దీంట్లో భాగంగానే ఈ 5 ఎకరాల 32 గుంటలు అనేకాతం కాకుండా ఎస్సీ కార్పొరేషన్ భూమిని కాపాడి రేపు మా దళితుల్లో ఉన్న నిరుద్యోగులకు కనీసం ఏదన్నా చేదోడు వాదోడుగా పెట్టుకోవడానికి మీరు దాన్ని కాపాడిస్తే మీకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ మరి డీడీ సోషల్ వెల్ఫేర్ కానీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు కానీ 5 ఎకరాల 32 గుంటలు సర్వే చేయించి అక్కడున్న ప్లాన్ లేకుండా లేకుంటే పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న ప్లాట్లను తక్షణమే తొలగించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలన్నింటినీ ఏకం చేసి మరి అక్కడ ధర్నా కానీ లేకుంటే దాని నిర్మించిన ఇండ్లను కానీ కూల్చడానికి కానీ మేము పూనుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. నా పేరు కానగడ యాదయ్య, మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విషయం ఏమంటే, మన మామనాడులో లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ భూమి సర్వే నెంబర్ 247/250లో ఉన్న 5 ఎకరాల 30 గుంటలని వేరే వారు ఆక్రమణ గురి చేసి కబ్జా చేసుకుంటున్నారు. దీని విషయంలో మాలమాడతో అన్ని సంఘాలు దళిత సంఘాలని స్పందించి ఆక్రమణ కాకుండా మేము కాపాడుకుంటామని, ఇదే విషయంలో ఈ భూమిలో కబ్జా గురైన విషయంలో కలెక్టర్ గారు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అధికారులు అందరూ తక్షణమే స్పందించి ఆ భూమిని కబ్జా కాకుండా వాళ్ళ కబ్జా చేసిన అయితే వాళ్ళని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ లేని ఎడల మేము మాలమానంతో పాటు అన్ని సంఘాలని దళిత సంఘాలను కలిసి ధర్నాలు చేసి రాష్ట్రోత్సవాలు చేసి ఆ భూమిని మేమందరం కాపాడుకుంటామని కోరుతున్నాం. జై భీమ్, జై మాల.